అందరికీ జై శ్రీరామ్. భారతదేశ రైతాంగానికి భారీ శుభవార్త. సంవత్సరానికి 9,000కు పిఎం కిసాన్ పెంచడం జరిగింది. అలాగే ఈ 21వ విడత నుంచా 22వ విడత నుంచా రైతుల ఖాతాల్లో అర్హత ఉన్న రైతుల ఖాతాల్లో 3,000 రూపాయలు జమ కాబోతా ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి న్యూ అప్డేట్ ఏ రకంగా ఉంది, ఎవరెవరికి 3,000 రూపాయలు ఇవ్వబోతా ఉన్నారు, అలాగే చాలామందికి అయితే ఈ లిస్టులో నుంచి అయితే పేరు తొలగించబోతా ఉన్నారు. అట్నే ఈ యొక్క పిఎం కిసాన్ పైసలు పొందే ప్రతి ఒక్కరు అర్హులకు కిసాన్ క్రెడిట్ కార్డు 5 లక్షల రూపాయలు తక్కువ వడ్డీతోటి 5 లక్షల రూపాయలు పొందే కిసాన్ క్రెడిట్ కార్డు కూడా అప్లై చేసిన కూడా ఆప్షన్ కూడా రావడం జరిగింది. ప్రజలారా, వీడియోను చూసే ముందు ప్రతి ఒక్కరు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి వీడియోని ఎండ్ వరకు చూడాలా, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటా ఉన్నా. ఒకసారి చూద్దాం మరి ఈ 3,000 రూపాయలు ఏ విధంగా పెంచబోతా ఉంది, ఎవరెవరికి ఇవ్వబోతా ఉన్నారనే విషయాన్ని అయితే స్పష్టంగా తెలుసుకుందాం. ఇది ఆంధ్ర రైతులకైతే చాలా పెద్ద శుభవార్త. ఎందుకంటే అన్నదాత సుఖీభవ, అలాగే మనకు పిఎం కిసాన్ యోజన ఇవి 3,000 రూపాయలు, అవి 7,000 రూపాయలు, 5,000 రూపాయలు, 8,000 రూపాయలు అయితే ఇంతకుముందు 7,000 అయితే ఇప్పుడు 8,000 అయితే. ఒకవేళ 21వ విడతలు వస్తే కనుక పిఎం కిసాన్ అప్డేట్ రైతులకు శుభవార్త. పిఎం కిసాన్ 9,000 దీన్ని మీరు గమనించారా? ఇది మనకి ఎప్పుడు వచ్చింది అప్డేటు? 31వ తారీఖు నాడు, అక్టోబర్ 31. ఈరోజు నవంబరు 3, అంటే 4 రోజుల కింద వచ్చింది. పిఎం కిసాన్ అప్డేట్ కిసాన్ మనీ కోసం దేశవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఎదురు చూస్తూ ఉన్నారో, ఖరీఫ్ సీజన్ అయిపోయి కోతలు కూడా మొదలైనవి, కానీ ఇంకా పిఎం కిసాన్ మనీ రాకపోవడం పైన రైతుల్లో అసంతృప్తి ఉంది. ఈ సమయంలో కేంద్రం కొత్త ప్లాన్ తెరపైకి వచ్చింది. ఆ ప్లాన్ ఏంటంటే ఖచ్చితంగా ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని పెంచాలని. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు ఆసరాగా నిలుస్తోంది. ఈ యొక్క పథకం ద్వారా రైతులకు 6,000 3 విడతలను ఇచ్చేటోళ్ళు కదా పొందుతూ ఉన్నాం. అయితే కేంద్రం ఈ లబ్ధిని 9,000కు పెంచే ఆలోచనలో ఉందని తెలిసింది. ఇలా పెంచి 3 విడతల్లో ఒక్కో విడతకు 3,000 చొప్పున ఇచ్చేందుకు కేంద్రము ప్రిపేర్ అవుతా ఉన్నట్లు తెలుస్తూ ఉన్న విషయం. మరి ఎందుకోసం? వాస్తవానికి ఇప్పటికే 3 సార్లు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి నరేంద్ర మోడీ గారు, ఎందుకంటే ముఖ్యంగా సైనికులకు రైతులకు ఎక్కువగా విలువనిచ్చే, ఎక్కువ ప్రిపరేషన్ ఇచ్చే వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా పెంచాలని అనుకుంటా ఉన్నాడు. ఇదే మాదిరిగా ఇదివరకు పిఎం కిసాన్ 8,000 చేయబోతున్నారని ప్రచారం జరిగింది. దీనిపైన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో ప్రకటిస్తారని కూడా అంతా ఆశించారు, కానీ అదేమీ జరగలేదు. మరి ఇప్పుడు 9,000 కూడా ఉత్తుత్తి ప్రకటనేనా, లేక దీనిపైన ఏమైనా రుజువు ఉందా అనే ప్రశ్న తెరపైకి వచ్చింది. ఇది బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఆన్సర్ దొరుకుతుంది. ఎన్నికల్లోనే ఆన్సర్ దొరుకుతూ ఉందట. బీహార్ ఎన్నికలకు ఈ 3,000 రూపాయలకు సంబంధం ఏంది అని అంటే, మనం ఖచ్చితంగా ఈ విషయాన్ని తెలుసుకొని తీరాలంటే బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ, జేడీయూ తదితర పార్టీలకు చెందినటువంటి ఎన్డీఏ కూటమి, అక్కడ కూడా మన ఆంధ్రప్రదేశ్లో భాగం లెక్క కూటమి ఏర్పడింది అన్నట్టు. ఎందుకంటే బీహార్ చిన్న రాష్ట్రం కాదు. 243 స్థానాలు కలిగినటువంటి 243 నియోజకవర్గాలు కలిగినటువంటి బీహారు అంత పెద్ద రాష్ట్రం. అక్కడ ఎన్నికలు కూడా ఏ రకంగా జరగబోతా ఉన్నాయి ఒకసారి చూడరు మీరు. ఇది చాలా ఒక గణనీయంగా జరగబోతా ఉన్నాయి. ఎన్డీఏ కూటమిగా ఏర్పడి తాజాగా తమ మేనిఫెస్టో రిలీజ్ చేసింది. అందులో తాము మళ్ళీ అధికారంలోకి వస్తే పిఎం కిసాన్ను 9,000కు చేస్తామని హామీ ఇచ్చిండ్రు. అయితే ఈ హామీ బీహార్కు మాత్రమే పరిమితం కాదట. దేశం మొత్తానికి 9,000 ఇస్తామని కేంద్రం చెప్పలేదు, కానీ ఇదే కేంద్రం ఆలోచన అని విశ్లేషకులు అంచనా వేస్తూ ఉన్నారు. ఎందుకోసము? బీహార్ ఎన్నికలు ఒకటే లేవు, ఇంకా వేరే రాష్ట్రాల ఎన్నికలు కూడా ఉన్నాయి. దాన్ని కూడా మనం ఒకసారి చూసుకుందాం.
ఇగో ఇక్కడ బీహార్లో తిరిగే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అప్పుడు బీహార్తో పాటు దేశవ్యాప్తంగా పీఎం కిసాన్ను 9,000 చేసే అవకాశం ఉంది. ఎందుకంటే బీహార్ గెలుపు బీజేపీకి అనేక విధాలుగా మేలు చేస్తుంది. నెక్స్ట్ తమిళనాడు, బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అది బూస్ట్ ఇస్తుందని, అలాగే దేశవ్యాప్తంగా మరింత బలపడేందుకు కూడా బీజేపీకి పాజిటివ్ అంశంగా మారుతుంది. కాబట్టి నెక్స్ట్ లోక్సభ ఎన్నికల్లో కూడా బీజేపీ మళ్ళీ అధికారంలోకి వచ్చేందుకు బీహార్ గెలుపు కీలకంగా మారనుంది. ఇక్కడ మనకి ఏమేమి ఉన్నాయి ఇంకా అంటే తమిళనాడు, అలాగే మనం చూసుకుంటే ఇంకా బెంగాల్, మమతా బెనర్జీ ఉంది కదా బెంగాల్లో కూడా ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. మమతా బెనర్జీ కరుడు కట్టినటువంటి ముస్లిం అంటే మమతా బెనర్జీ ముస్లింలకు సపోర్ట్ చేస్తుంది ఎక్కువగా భారతదేశంలో. బెంగాల్ ప్రభుత్వం ఏదైతే ఉందో మొన్న ఒక జర్నలిస్ట్ మీద, ఒక మహిళ మీద ఘోరాతి ఘోరంగా శిక్షను కూడా విధించింది అక్కడి కోర్టు న్యాయస్థానాలు. కానీ ఇందులో మమతా బెనర్జీ ఏదైతే బెంగాల్ సీఎం ఉందో ఆమె కూడా హస్తం ఉందని కూడా ప్రచారం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే చాలు జైలు శిక్షలు, కఠినంగా ఘోరాతి ఘోరాలు. ఇలాంటి నీచం మొత్తం పోవాలని చెప్పేసి పశ్చిమ బెంగాల్లో జరుగుతూ ఉంది. ఏంటి అంటే ఖచ్చితంగా మమతా బెనర్జీ పోవాలి. ఇంతకుముందు యూపీలో ఎవరైతే ఆ ముసలు ఉండే చూడు అని పేరేమంటారేమో యాదవ్ అంటారు, మన కులపొడి అనుకో, కులాలు ఇక్కడ అవసరం లేదు కానీ లల్లు యాదవ్ లొల్లు యాదవ్ అంటారు యూపీకి ఉండే. అప్పుడు ఘోరాతి ఘోరంగా యూపీ కూడా చాలా పెద్ద రాష్ట్రం. భారతదేశంలో 3 పెద్ద రాష్ట్రాలు మహారాష్ట్ర, యూపీ, అలాగే ఇప్పుడు బీహార్. కాబట్టి అలాగే ఇంకో చూసుకుంటే రాజస్థాన్ కూడా కావచ్చు, రాజస్థాన్ కూడా పెద్ద రాష్ట్రమే. మిగతా అన్ని మామూలు రాష్ట్రాలు. ఈ పీఎం కిసాన్ పైసలు పొందాలంటే ఖచ్చితంగా మీరు 4 నిబంధనలు 2026 తర్వాత కొత్త నిబంధన కూడా రాబోతా ఉంది. 5 రూల్స్ ఖచ్చితంగా పాటించాలి. పాటించినప్పుడే మీకు డబ్బులు అనేవి మీ ఖాతాలో జమ కావడం ఖాయము. ఇప్పుడైతే 22వ విడతకు బాగా రోజులు లేవు. ఈ వారమా నెక్స్ట్ వారమా? ఒకవేళ నవంబర్ 14వ తారీఖు నాడు ఈ బీహార్ ఎలక్షన్ల లెక్కింపు ఉన్నది. మరి ఆ తర్వాత కనుక ఇస్తారా? బీహార్ ఎలక్షన్లో లెక్కింపు తర్వాత గెలిచిన తర్వాత 3,000 కాడికి ఇవ్వాలి, ఎందుకంటే మేనిఫెస్టోలు ఉంది కాబట్టి. లేదు గెలవక ముందే ఇస్తే 2,000 కాడికి ఇవ్వాలి. ఏది అనేది వేచి చూద్దాం. నెక్స్ట్ అప్డేట్ కూడా మీ గురించి వస్తుంది. ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయాలని కోరుకుంటున్నా. జై శ్రీరామ్, జై శ్రీరామ్.